ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమ. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతబలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాగానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర దక్షిణాయన వర్ష ఋతో భాద్రపద మాస శుక్లపక్ష ఈరోజు మొదటి రోజు భాద్రపద మాసంలో మనకందరికీ కూడా ఈ ఒక్క భాద్రపద మాసంలో అడుగుపెట్టంగానే గుర్తొచ్చేది మహాగణపతి పర్వదినం. దయచేసి అందరూ కూడా మహాగణపతి పర్వదినాన్ని ఆచరించాలని, ఎన్నో విధి విధానాలుగా పూజించాలంటూ అందరూ పూర్వంగా సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అయితే మీకందరికీ తెలియచేసేది ఒకటే, భాద్రపద మాసం అంటే వర్షాకాలం. ఈ వర్షాకాలంలో అయినంత వరకు జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇంట్లో ఆచరించిన, దేవాలయంలో ఆచరించిన, ఎవరు ఎక్కడ ఎటువంటి ఏ విధానంగా ఆచరించినా కొంచెం జాగ్రత్తలు వహించండి. ఎందుకంటే వర్షాకాలంలో వర్షపు నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అక్కడ ఏదైనా ఎలక్ట్రానిక్ ఏదైనా ప్రాబ్లం అయితే, లాస్ట్ ఇయర్లో కొన్ని సందర్భాల్లో మన భారతదేశంలో ఇలాంటి పూజను ఆచరించినప్పుడు వర్షాలు వచ్చి అక్కడ పవర్కి ఏదో ప్రాబ్లం అయ్యి అక్కడ గ్రౌండ్ అయ్యి 2 పిల్లవాళ్ళు కూడా చనిపోయారంట. ఇలాంటివి న్యూస్లో మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ అయినంత వరకు మనం ఏ వ్రతము, ఏ పూజ, ఎటువంటి యజ్ఞయాగాదులు ఆచరించినా కూడా నలుగురికి మంచిది జరగాలని, మరి కుటుంబంలో మనకి శుభం కలగాలని మనం ఆచరిస్తున్నాం కదా. అందువలన మనమందరూ కూడా నలుగురికి మంచిది జరగాలి అని ఆలోచించాలి. కానీ మనం ఏ పూజ చేసినా, భగవంతునికి ఎలా అర్చించినా నలుగురికి ఉపకారం అవ్వాలి, శుభం జరగాలి, కానీ చెడు జరగకూడదు అనే ఒక మంచి సంకల్పంతోనే దయచేసి ప్రారంభించండి అనేది నా విన్నపం. ఇక ఈరోజు ఆదివారం అంటేనే మహాయోగం మనకందరికీ. సూర్యనారాయణుడు అధిపతి. ఇక ఈరోజు విశేషంగా భాద్రపద మాసంలో ఈ ఒక మొదటి రోజు మనమందరూ కూడా ఆ సూర్య భగవంతుడు ఈరోజు అధిపతి. సూర్యునికి కూడా పాపం చాలా శాపాలు కూడా ఉన్నాయి, మీకు తెలుసో తెలియదు. సూర్య భగవంతునికే శాపం ఉంది. ఎవరిచ్చారు అంటే దూర్వాసమునులు వాళ్ళకి శాపాన్ని ఇచ్చారు. ఒకరోజు గంగా తీరంలో ఉంటే అనుకోకుండా ఆ గంగామాత కొంచెం డల్గా కనబడుతుంది. అప్పుడు దూర్వాసమునులు చూసి, ఎందుకు గంగామాత ఇంత సావధానంగా డల్గా కనబడుతుంది అనుకుంటే, అప్పుడు అమ్మ గంగామాత ఏమైంది నీ బాధ అంటే, సూర్యుని కిరణాల వల్ల నేను చాలా బాధపడుతున్నాను అనగానే ఆ సూర్యుని ప్రార్థిస్తారు దూర్వాసమునులు. వస్తారు దూర్వాసమునుల దగ్గరికి సూర్యుడు. వస్తే, ఏంటి సూర్య, నీకు ఇది సరిపోతుందా? ప్రపంచమే నిన్ను పూజిస్తూ ఉంది, దేవతలు తేజస్సు శక్తి నీకు దారపోశారు, ఇంతంతా ఉండేటప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, మళ్ళీ అహంకారం తగ్గించుకోకుండా మళ్ళీ ఆ శాఖాన్ని ఎక్కువ చేస్తే, అప్పుడు అమ్మా నువ్వు గంగామాత, నువ్వు ఈ భూమిని వదిలేసి చల్లటి స్థలాలకి, హిమాలయాలకి వెళ్ళిపో, శివక్షేత్రానికి వెళ్ళిపో, అతను అక్కడ ఏమి చేయలేడు అని చెప్పి పంపించేస్తాడనమాట. అలా పంపించేస్తే అందుకే ఇప్పుడు హిమాలయాల్లో ఆ గంగామాత అక్కడే ఉండిపోతుంది. తర్వాత దూర్వాసమునులు కూడా అక్కడి నుంచి వదిలేసి హిమాలయాల్లో వెళ్ళి ఆశ్రమం కట్టుకుంటాడు. అందుకే అక్కడ చలువుదనం ఉంటుంది కదా, అక్కడే ఈ గంగోత్రి అని మనం ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో, మరియు గోముఖము అని మనం ఏదైతే అనుకుంటామో, అక్కడి నుంచి హిమం కరిగి వస్తుంది కదా, అక్కడ అదే గంగామాత మన భూలోకంలో ఈ ఒక్క దూర్వాసముని ఆశ్రమం దగ్గర ఉండిపోయింది అని ఒక పురాణంలో ఉంది. ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే, శాపం ఏమని ఇచ్చారు అంటే, ఎవరైతే స్నానం చేయకుండా సూర్యునికి అర్ఘ్యం ఇస్తారో వాళ్ళ పాపాలంతా సూర్యుడికి చుట్టుకొని అర్థం చేసుకోండి. అలా శాపం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. గంగా లేదు అక్కడ, అందరూ ఇంకా ఏం చేయాలో తెలీదు. అలాంటి పరిస్థితిలో వాళ్ళందరూ కూడా మంత్రాలతో అర్ఘ్యం ఇవ్వడానికి ప్రారంభిస్తే అదే శాపంగా తాగుతూ వచ్చింది. అప్పుడు తర్వాత క్షమాపణ కోరిన తర్వాత దేవాని దేవతలందరూ కలిసి దానికి వేరే మార్గాన్ని వెన్నుకుంటారు. ఇవన్నీ మన పురాణాల్లో ఉండేవి. అందుకే మనం నదీ తీరాలకు వెళ్ళినప్పుడు స్నానం చేయకుండా ఇలా నీళ్ళు పెట్టి ఇలా అనుకోనేయడం అలా చేయకూడదంట. మనం నదిలో పవిత్రమైన స్నానం చెయ్యాలి, నది పుణ్యఫలం ప్రాప్తించాలి అంటే ముందుగా మన ఇంట్లోనే స్నానం చేసుకొని అక్కడికి వెళ్ళాలి. లేదో మన ఉన్న రూమ్లో అయినా స్నానం చేసుకొని అక్కడ వెళ్ళి తర్వాత స్నానం చేయాలి. చాలామంది ఇక్కడి నుంచి వారణాసి పుణ్యక్షేత్రాలకి వెళ్ళిపోతారు పాపము. వెళ్ళిపోయి ఇక నదిలో స్నానం చేయాలి
ఆ గంగాలో మునిగేసి రావాలి అని పాపం ఇక్కడి నుంచి చాలా శ్రేష్టంగా వెళ్తారు, రథంలాగా వెళ్తారు. 3 రోజులు జర్నీ చేసుకొని వెళ్ళి ఆ ట్రైన్లో దిగి రూమ్లో బట్టలన్నీ అక్కడ పెట్టేసి ఇక గంగాజల స్నానం చేద్దామని చెప్పి వెళ్ళి మునిగేసి వచ్చేయడం. అంటే 3 రోజులు స్నానం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వెళ్ళి డైరెక్ట్గా స్నానం చేస్తే మీ పాపం వదిలేయడం కాదు, మరింత పాపం మూసుకొని వస్తున్నారు. అర్థం చేసుకోండి. దయచేసి ప్రయాగ్రాజ్లో కావచ్చు, ఎక్కడే పుష్కరాలు జరిగినప్పుడు కావచ్చు, ఏ నదీ తీరంలో అయినా పుణ్యస్నానము అని మీరు ఆచరించాలి అంటే ముందుగా స్నానమై చేసి సుశీర్భూతులై అప్పుడు ఆ గంగామాతని ప్రార్థిస్తూ అడుగుపెట్టి కుడికాలు పెట్టి లోపలికి, తర్వాత చక్కగా నీళ్లు ప్రోక్షణ చేసుకుని తర్వాత 3 అడుగులు ముందుకు వెళ్ళి మీకు ఎంత త్వరగా స్నానం చేసకవుతుందో అంత త్వరగా స్నానం చేసి బయటకు వచ్చేయాలి. ఇది శాస్త్రంలో ఉండేది. కొందరు గంగాదేవి పేరు చెప్పుకొని లోపలే ఇక ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు స్నానం చేసుకొని ఉండడం, అలా చేస్తే కూడా శాపమే. మనం వెళ్ళేది గంగలో స్నానం చేసి ఆత్మ మరియు శరీరాన్ని శుచిర్భూతం చేసుకోవడానికే కానీ జలక్రీడలు ఆడడానికి కాదు కదా. అలా నదిలో పుణ్యక్షేత్రాల్లో వెళ్ళి జలక్రీడలు చేస్తే ఆ చుట్టుపక్కనున్న ఎంతమంది పాపము చేసే వాళ్ళు అక్కడ స్నానం చేసి వాళ్ళ కర్మని తొలగించుకో ఉంటారో జలక్రీడ చేసే వాళ్ళకి అది తాగుతుంది, దాన్ని మోసుకొని బయటకు వస్తారు. ఇవన్నీ జరుగుతాయి. అందువల్ల అయినంత వరకు మనము ఇటువంటివి ఆచరించకపోతే మంచిది. అంటే శాస్త్రోక్తంగా ఏదైతే ఉందో పవిత్ర స్నానాల్ని ఆచరించాలంటే పవిత్రంగా వెళ్ళి స్నానం చేసి రావాలి, కానీ అపవిత్రంగా వెళ్ళి పవిత్ర స్నానం చేస్తే అది మళ్ళీ అపవిత్రంగానే మీరు బయటకు వస్తారు, పవిత్రులు అవ్వరు అని దాన్ని మీరు ఈరోజు తెలుసుకోవాలి. ఇక ఈరోజు ఓం గృణి ఆదిత్యాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఈ నామము చాలా విశేషమైనది. మీకందరికీ కూడా సూర్యగ్రహము మన జాతకంలో మంచిగా లేదు అంటే తండ్రి కొడుకులకి యుద్ధమే జరుగుతూ ఉంటుంది. తర్వాత సూర్యుడు మనకి మంచిగా లేదు అంటే పిత్రాజిత ఆస్తి 100 కోట్లున్నా అనుభవించలేకపోతారు. ఇవన్నీ ఉంటాయి. అటువంటి పితృదోషాలు ఉన్నా, తండ్రి కొడుకుల మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నా, లేదా తండ్రి కూతురు మధ్యలో యుద్ధం జరుగుతూ ఉన్నా, వాళ్ళిద్దరూ మనస్పర్ధలు ఉన్నా, ఎప్పుడు ఒకరినొకరు చూస్తే వాళ్ళకి పడట్లేదు తండ్రి కూతుర్లకి కొడుకులకి అన్నవారు ఈరోజు ఓం గృణి ఆదిత్యాయ నమః అనే నామాన్ని జపిస్తే ఆ సూర్యానుగ్రహం వల్ల మీకందరికీ శుభం జరుగుతుంది. ఆ ఒక దోష ప్రభావం తగ్గి కాస్త కుటుంబంలో అన్యోన్యంగా ఉంటారు. సూర్యుడు ఆరోగ్యకారకుడు, పితృకారకుడు, నేత్రకారకుడు మరియు సూర్య భగవంతుడు తేజోకారకుడు కూడా. అంతేకాదు జఠరాగ్నికి అధిపతి కూడా సూర్య భగవంతుడే. అందువలన ఆరోగ్యకారకుడైన, పితృకారకుడైన, జ్యోతిష్యానికి అధిపతి అయిన సూర్యనామస్మరణ చేస్తే వేరే గ్రహాల బాధ ఉన్నా దూరం అవుతుంది. అంతేకాకుండా సూర్యానుగ్రహంతో పితృదోషం తగ్గుతుంది. కుటుంబంలో తల్లి తండ్రి పిల్లల మధ్య కాస్త అన్యోన్యత పెరుగుతుంది. ఇక మనమందరూ కూడా ఈరోజు మంత్రబలంలో ఓం గృణే ఆదిత్యాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం గృణే ఆదిత్యాయ నమః. 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 ఇక ఈరోజు మంచి మాట. చేప స్వచ్ఛంగా చక్కగా బతకాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే అక్కడ నీరు శుభ్రంగా ఉండాలి. అది ఎక్కడైనా, ఏ నది అయినా చెరువైనా, ఆఖరికి ఇళ్లల్లో చేపలు పెంచుతూ ఉంటారు కదా, అక్వేరియం, అటువంటి వాటిలో కూడా విశేషంగా చేపలు బాగుండాలి, ఫిషెస్ ఆనందంగా ఉండాలి అంటే అక్కడ ఉండాల్సినది నీరు శుభ్రత అని. ఎక్కడైతే నీరు శుభ్రంగా ఉంటాయో అందులో ఉన్న ఫిషెస్కి ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యంగా సంతోషంగా ఉంటాయంట. వాటికి నీళ్లు శుభ్రంగా ఉన్నప్పుడు ఆయుష్ పెరుగుతుంది. అంటే మనిషి జీవితంలో ఏముంటే ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది అంటే మీ జీవితంలో ప్రశాంతత అనేది ఒకటి ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది, ఆయుర్బలం కూడా పెరుగుతుంది. అందుకే ప్రశాంతంగా ఉండడం అలవాటు పడండి. జీవితంలో ప్రశాంతత లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనకు అనారోగ్యాలు రానే వస్తాయి. ఈ కాలంలో మనిషికి టెన్షన్లు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఎందుకు అంటే ఎవడు ఏదో చేసి మంచి కారు కొన్నాడనో, ఎవడు ఏదో చేసి పెద్ద ఇల్లు కట్టుకున్నాడనో, లేదా అన్న పెద్దింట్లో ఉన్నాడని తమ్ముడు గొడవో, లేదా తమ్ముడు మంచిగా అయిపోతున్నాడు అన్నకి బాధ అనిపించడం, లేదో బంధుమిత్రులు ఎవరో వీళ్ళ గురించి ఏదో మాట్లాడుకున్నారని బాధపడిపోవడం, అరే నాకన్నా వాళ్ళు గొప్పోళ్ళు అయిపోయారు, నేను ఇలాగే ఉండిపోయానని ఒకరిని పోల్చుకోవడం. దయచేసి
అలా ఆలోచిస్తేనే మీలో ప్రశాంతత లేదు అని అర్థం. ఒకటి గుర్తుపెట్టుకోండి, జీవితంలో ఎవరైతే ఇతరుల్ని పట్టించుకోకుండా తన పని తను చేసుకుని తృప్తిగా వెళ్తూ ఉంటే ఆ వాళ్ళున్నంత ప్రశాంతత ఇంకోటి ఉండదు. ఆలోచించుకోండి. నెత్తిపైన బరువుంటే ఎవరన్నా దించుతారు. అదే నెత్తి లోపల బరువు పెట్టుకుంటే జీవితంలో పరమేశ్వరుడు వచ్చినా దించలేడు, మీకు మీరే దించుకోవాలి. ఆ నెత్తిలో బరువు ఉంటే మాత్రం మీరు ప్రశాంతంగా లేదు అని అర్థం. అందుకే డాక్టర్ల దగ్గరికి మీరు ఏం చేసినా ఎక్కడ వెళ్ళినా కూడా ఏం లేదే, రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మనసులో ప్రశాంతత ఉంటే కదా. ఆ ప్రశాంతత పోగొట్టుకోవడము మీరే, రోగాలు తెచ్చుకోవడము మీరే. మళ్ళీ దేవుడి దగ్గర వెళ్ళి, దేవుడా నాకెందుకు ఈ రోగం ఇచ్చావు, దేవుడా నాకెందుకు ఈ రోగం ఇచ్చావు, నేను ఏం పాపం చేశాను అని వాళ్ళు అనుకోవడం. ఇక వాళ్ళకు పుట్టిన పిల్లలు చుట్టుపక్కల వంట వీళ్ళు దేవుడు పూజ చేసి వీళ్ళకి ఏమి ఇచ్చారో వచ్చింది అదే రోగమే కదా అని ఆ పిల్లలు కూడా దేవుణ్ణి దూరం పెట్టడం. ఇవే జరుగుతున్నాయి. కారణం ఏంటి అంటే మీ ఆలోచనలు. దీనికి మీ ఆలోచనలు తప్ప వేరే ఇంకొక లేదు. దానికి ఉండే దాంట్లో ప్రశాంతంగా బతకడం అలవాటు పడితే మీ ఆయుష్ వృద్ధి చెందుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. మీరు ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించినా ఆరోగ్యం పోయిన తర్వాత గోవిందా అంతేగాని దాన్ని ఏ కారణానికి తెచ్చుకోలేరు. ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా మీరు ప్రశాంతంగా బతకలేరు. గుర్తుపెట్టుకోండి, ఆ ప్రశాంతత మీలోనే ఉంటుంది. దాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కో వస్తువు కాదు, మీలో మీరే సృష్టించుకోవాలి. మీకు తెలుసో తెలీదో ఒక పెద్ద వ్యక్తి, ఆయన కూతురు మొదటి వివాహం అవుతుంది, తర్వాత డివోర్స్ అవుతుంది, తర్వాత వివాహం జరుగుతుంది, తర్వాత డివోర్స్ అవుతుంది, తర్వాత మూడో వివాహం చేస్తున్నారు. ఎన్ని వేల కోట్లు ఉన్నా కూడా ఆయన ప్రశాంతంగా ఉన్నాడా? లేదు. అంతే జీవితం. మనకి డబ్బులు ముఖ్యం కాదు, ఇక్కడ ప్రశాంతత ముఖ్యము. జీవితం ముఖ్యం కాదు, ఇక్కడ ప్రశాంతత ముఖ్యము. ప్రశాంతంగా 100 రోజులు బతికినా నువ్వు జీవితంలో ఏదో సాధించావు అనే అర్థము. నువ్వు ప్రశాంతత లేకుండా రోగాలతో దహిస్తూ ఇది తినలేను, అది తినలేను, అది చూడలేను అనుకుంటూ బాధపడుతూ ప్రశాంతతను కోల్పోయి నువ్వు ఎన్ని సంవత్సరాలు బతికినా అది బతికుండగానే నరకం అనుభవించినట్టే అనేది ఇది ఈ మాటలో ఉన్న అర్థం. దీనికి ఒక అర్థమయ్యేలా ఒక్క నిమిషంలోనే చిన్న కథ చెప్తా, వినండి. ఒక వంటె మరియు దాని పిల్ల ఈ రెండు కూడా ఒక చోటు నిలుచుకొని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ పిల్ల వంటి అడుగుతుంది అమ్మని, అమ్మ మన శరీరం ఎందుకు ఉబ్బులు దిబ్బుల్లాగా ఉందే శరీరం పైన అని అడిగితే, మనము ఎడారుల్లో మనం వెళ్తూ ఉంటాము, ఆ సమయంలో నీరు కావాలి, ఎడారుల్లో నీళ్లు దొరకవు కదా, ఆ నీరు నింపుకోవడానికి మనము అలా దేవుడు మనల్ని అలా సృష్టించాడమ్మా అంటే, అమ్మా సరే మన కాళ్ళు ఎందుకు పొడవుగా ఉన్నాయి మరియు ఆ మోకాళ్ళు ఎందుకు లావుగా గుండ్రాలుగా ఉన్నాయి అని అడిగితే, అప్పుడు అమ్మ మనం ఎడారిలో నడుస్తూ ఉంటాం కదా, నడవడానికి శక్తి చాలా కావాలి, అందుకోసం ఆ ఎడారి వేడి తట్టుకోవడానికి కోసం మనకి కాళ్ళు అలా భగవంతుడు సృష్టించాడమ్మా అంటే, అమ్మా సరే మన కళ్ళు ఉబ్బులు ఎందుకమ్మా పెద్దగా ఉన్నాయి, కళ్ళు రెప్పులు పొడవుగా ఎందుకున్నాయమ్మా అని అడిగితే, అమ్మ ఎడారిలో నడుస్తూ ఉంటాం కదా, అక్కడి నుంచి గాలి వచ్చినప్పుడు ఆ ఎడారిలో నుంచి వచ్చే ఇసుక మన కళ్ళకి తాకకుండా ఆ కళ్ళు రెప్పలు పొడవుగా ఉంటాయి, అది మనకి రక్షణ, అందుకే దేవుడు అలా సృష్టించాడమ్మా అంటే, అప్పుడు ఈమె ఆలోచించి, అమ్మా నువ్వు చెప్పిందంతా నిజమే అయితే మనము ఎడారిలోనే ఉండడానికి దేవుడు మనం పుట్టించాడు కదా, మనమెందుకమ్మా ఇక్కడ జూలో ఉన్నాము అని ఆ పిల్ల అడిగితే ఆ తల్లి దగ్గర సమాధానం లేకుండా తల వంచిందంట. ఈ మాటలో ఉన్న సారాంశం ఒకటే, భగవంతుడు సృష్టిలో వీళ్ళు దీనికి జన్మించాలి, వీళ్ళు ఈ పని చేయాలి అని సృష్టించిన తర్వాత వాళ్ళు విరుద్ధంగా ఆలోచించినప్పుడే వాళ్ళు కష్టాలకి గురి అవుతారు. ఒకటి ఆలోచించండి, ఇంతకు ముందే చెప్తాను, ఎవరో కష్టపడి గొప్పవాళ్ళు అయ్యారు అంటే మనము అలా అయిపోవాలి అని ఉండే పనిని వదిలేసుకొని వెళ్తే ఖచ్చితంగా మీరు కష్టంలోకి చిక్కేసుకుంటారు అని అర్థము. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఐటీ సెక్టార్లో ఈ ల్యాప్టాప్ ముందు కూర్చొని సాఫ్ట్వేర్ ఇంజనీరు లేదు నేను సముద్రంలో వెళ్ళి ఫిష్ పడతాను, ఆ ఫిష్లో మంచి లాభం వచ్చేస్తుంది అనుకొని వెళ్తే ఆయన పట్టలేడు. ఎందుకంటే ఇది వేరు అది వేరు, వాళ్ళ పని వాళ్ళే చేయాలి, వీళ్ళ పని వీళ్ళే చేయాలి. అదే విధానంగా ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు వాళ్ళ వృత్తి వాళ్ళకు ఒకటి ఇచ్చింటారు. ఈ పని మానేసి నేను అది చేస్తా, వాళ్ళు దాంట్లో డబ్బులు సంపాదించారనో, వాళ్ళు చేసే పని వీళ్ళు చేస్తామనో, దయచేసి అలా ఆలోచనలు ఉంటే తప్పించుకోండి. మంచిగా మాట్లాడుతున్నారు, భాష స్పష్టత ఉంది అంటే టీచర్ అవ్వండి, ఖచ్చితంగా మంచిదవుతుంది, నలుగురికి పాఠాలు చెప్పచ్చు. మరియు మీలో మంచి కథలు రాసే టాలెంట్ ఉంది అంటే పుస్తకాలు రాయండి, కథలు రాయండి, అటువంటిని పబ్లిష్ చేయండి, బ్లాగ్స్ పెట్టుకోండి, చాలా మంచిదే. మంచిగా వాదిస్తాను అంటే వెళ్ళండి, మీరు లాయర్ అవ్వండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ఫుల్ అవుతుంది. అంతేకాదు చూసేదానికి అందంగా ఉండాలంటే వెళ్ళండి, మోడలింగ్ చేయండి, దాంట్లో మంచి పేరు గుర్తింపు
తెచ్చుకోండి. ఇలా ఎన్నో రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. మనం ఏది చేయాలి, ఇదే చేయాలి, అదే చేయాలంటే కాదు. మనలో ఏది గుర్తింపు ఉందో, మనది ఏదో తెలుసుకొని దాంట్లో కష్టపడితే మీరు ఖచ్చితంగా దాంట్లో పైకి వస్తారు. అంతేగాని వేరే వాళ్ళు ఎవరో ఏదో చేశారని మనం అయిపోవడానికి అవ్వదు. ఎవరికి ఏ దాంట్లో పరిణితి కళ ఉంటుందో వాళ్ళు దాంట్లో పైకి వస్తారు. అందరూ అన్ని చేయలేరు అనేదే ఈ కథలో ఉన్న అద్భుతమైన అంతరార్థం. రేపు దివ్యమైన పూజ. రేపటి పూజ తెలియచేయడానికి ముందు మీకందరికీ తెలియచేసేది ఒకటే, మహాగణపతి పండగ రోజు వచ్చేస్తుంది. మీరందరూ కూడా మీ చేతుల్లో తయారించి పూజిస్తే ఆ గణపతి ఖచ్చితంగా మీరు కోరిన వరాలన్నీ ఇచ్చేస్తాడు. చిన్నదైనా సరే పసుపుతో తయారు చేసి పూజించండి, తప్పులేదు. బంకమట్టితో తయారు చేయించండి, మృతిక అంటే పుట్టమట్టితో తయారు చేయించండి, మీ చేతిలో మీరే తయారించి ఇంత చిన్న గణపతిని పెట్టినా చాలు, ఎంతో గొప్ప ప్రతిఫలం. అదే మీరు కొనుక్కోవస్తారా, కొనుక్కొని రండి. కాని వారు కొనుక్కొని వస్తారు. శాస్త్రంలో ఏం చెప్పింది? స్వర్ణ గణపతి కావచ్చు, రజత గణపతి కావచ్చు, లేదా మట్టి గణపతి అయినా మీరు స్వంతంగా మీరు తయారు చేసి పూజించాలి అని. తయారు చేయడానికి రాదు కాబట్టి ఆ గణపతిని తీసుకొని వస్తున్నాం. అయితే మీరు రంగులు లేని గణపతిని తెచ్చుకోండి. ప్రకృతి పుత్రుడు సాక్షాత్ మహాగణపతి, గౌరీమాత పుత్రుడు, గౌరీ పుత్రాయ అంటాం. గౌరీ అంటే ప్రకృతి, గౌరీ అంటే అమ్మవారు, గౌరీ అంటే శక్తి. తను శరీరంలో నుంచి తీసిన పసుపుతో, అంటే మనం ఎప్పుడైనా స్నానం చేయడానికి ముందు పసుపు రాసుకుంటాం కదా, ఆ పసుపుతో గణపతిని సృష్టించలేదు. అదే పసుపుతో మనం కూడా తయారు చేయొచ్చు కదా, కానీ మట్టితో తయారిస్తున్నాం. ఓకే, దీని ఏమంటాము? గంధకం గౌరికా విత్తం అంటాం. గంధకం గౌరికా విత్తం అంటే ఈ ఒక్క మట్టి కూడా గౌరీ అంటుంటాం. అలా ఆ మట్టితో మీరు తయారించినప్పుడు శుభ్రంగా మీరే చేసుకోవచ్చు. లేదు దానికి రంగులు, ఇటువంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టిక్ గణపతులు, కెమికల్స్తో పెయింటింగ్ చేసిన గణపతులు అవన్నీ తెచ్చి పూజించి ప్రకృతిని కల్మషం చేసే పనులు చేస్తే ఆ గణపతి మెచ్చుకుంటాడా? గణపతి కావాల్సినదే ప్రకృతి శుద్ధి. అందుకే గణపతికి గరక అంటే ఇష్టం. గణపతికి కావాల్సినదే ప్రకృతి శుద్ధి. అలా గణపతిని పూజించి శబ్దమాలిన్యము, ప్రకృతి మాలిన్యం చేస్తుంటే గణపతి మీకు ఏం వరాలు ఇస్తారు చెప్పండి? ఏం వరాలు రావు. దాని నుంచి గణపతిని పూజించాలంటే ఫస్ట్ శుభ్రత ముఖ్యము. రెండోది రంగులు లేని గణపతిని పూజించండి, ఈకో ఫ్రెండ్లీ గణపతిని పూజించండి. గణపతిని ఇంట్లోపలికి ఏ సమయంలో తేవాలి, గణపతిని ఏ డైరెక్షన్లో నుంచి ఇంట్లోపలికి తెచ్చుకుంటే మంచిది, మరియు గణపతిని ఏ డైరెక్షన్లో మనం తీసుకెళ్ళి విసర్జించాలి, ఇవన్నీ కూడా దిక్కు దశ అన్నీ కూడా రేపటి ఓంకారంలో తెలియచేస్తాను. ఖచ్చితంగా రేపటి ఓంకారం చక్కగా చూడండి. ఇక రేపు సోమవారం, ఎవరైతే రేపు ఉదయాన్నే పరమేశ్వరుడు ముందు బియ్యం పిండితో ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించి దారిద్ర దహన శివస్తోత్రాన్ని చదువుకుంటే ఆ ఇంట్లో దారిద్రం ఉంటే దూరం అవుతుంది, ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. అద్భుతమైన పూజా విధానం చక్కగా ఆచరించండి. ఇక చాలా రోజుల నుంచి మీకు అందరికీ విన్నపం విడివిడిగా తెలియచేస్తున్నాను. ఎందుకంటే చాలామంది ఇప్పటి ప్రపంచంలో ఒకరికి మోసం చేసో, లేదో ఒకరికి అబద్ధం చెప్పో, లేదో ఒకరిని పేరు అడ్డం పెట్టుకునో బతకాలి అనే మూర్ఖులు, చండాలులు ఎక్కువ మంది ఉన్నారు. చండాలపు పని అంటుంటాం. ఎందుకంటే చండాలులు అవే చేసేది. ఒకరు పేరు అడ్డం పెట్టుకునో లేదో ఒకరి పేరు ఉపయోగం చేసుకునో వాళ్ళు బతుకుతూ ఉంటారు, శ్మశానంలో ఉంటారు చండాలులు అంటే అది ఒక శక్తులు. ఆ చండాల శక్తి అలా ఉంటుంది. ఆ చండాల శక్తి ఉన్నవాళ్ళు నా పేరో, ప్రియా పేరో, ఇంకొకరి పేరు ఉపయోగం చేసుకొని వాళ్ళకి కాల్ చేసి ఈ ఆషాఢ మాసం ఆఫర్ అనో, శ్రావణ మాసం ఆఫర్ అనో, మీకు తెలియకుండా ఎక్కడెక్కడో ఎవరెవరో నా ఫోటోలు పెట్టుకొని ఫ్రీగా జ్యోతిష్యం చెప్పను అంటే నాకు అంత సమయం లేదు. రోజుకే ఇప్పుడు 3 అవర్లు నిద్రపోతున్నాను, రోజుకు ఒక టైం భోజనం తింటున్నాను. అటువంటి బిజీగా నేను ఉండేవాడిని. కుసోన్ అదే పనిగా ముచ్చట్లు పెట్టడానికి ఫోన్లో నాకు సమయం లేదు, అంత ఉండదు కూడా. అలాంటివి నమ్మి మీరు ఏదైనా మోసపోతే మీ ఇష్టం. మీకు శ్రీవాస్తు యంత్రం కావచ్చు, లేకపోతే నీలా సరస్వతి కావచ్చు, కీర్తిముక్కుడు కావచ్చు, ఏదొచ్చినా కూడా urdhva.orgలో కానీ, లేదు అంటే మన ప్రోగ్రామ్ అయిపోయినాక ఆఖరిలో శ్రీవాస్తు అని ఏదైతే ఉంటుందో ఆ నంబర్లోనే దొరుకుతాయి. వేరే ఏ నంబర్కి మీరు కాల్ చేసినా అది రాంగ్ నంబర్. లేదు కాల్ తీస్తా లేదు, అందుకే మేము వేరే దానికి ప్రయత్నిస్తున్నాము అంటే మీరు కాల్ చేసి వదిలేస్తే వాళ్ళే కాల్ చేస్తారు, ప్రాబ్లం లేదు. ఈ నంబర్లు తప్ప వేరే కాల్ చేసి మీరు మోసపోతే దానికి మాకి సంబంధం లేదు. గురూజీ, ఇక ఈరోజు యోగక్షేమాలు ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు దివ్యమైన యోగక్షేమం. మన ఇళ్లలో పిల్లలు తల్లి తండ్రి మాట వింటాలేదు, లేదో పిల్లల మాట తల్లి తండ్రి వింటాలేదు, మీలో మీకే వైరత్వం, శత్రుత్వం వస్తుంది అనేవారు ఈరోజు సాయంత్రం గోధుమ పిండితో 2 ప్రమిదలు చేసి అందులో నెయ్యి పోసి ఆ ఒక పరమేశ్వరుడు ముందు పెట్టాలి. పరమేశ్వరుడు ముందు పెట్టి విశేషంగా ఈరోజు సూర్యాష్టకాన్ని పారాయణ చేసుకోవాలి. అలా చేస్తే ఖచ్చితంగా ఆ గొడవల ప్రభావం తగ్గుతుంది.
అద్భుతమైన యోగక్షేమం చక్కగా ఆచరించండి. ఈ వారంలో విశేషమైన యోగక్షేమాలు ఉంటాయి, అవన్నీ తెలియచేస్తాను. జాగ్రత్తగా ఈ రోజు నుంచి భాద్రపద మాసాన్ని పరిపూర్ణంగా ప్రతిరోజు ఓంకారాన్ని చూస్తూ అందులో వచ్చే చిన్న చిన్న పరిష్కారాలను ఆచరిస్తూ జీవితంలో పొందాల్సినవి పొందుతూ మన పూర్వాజిత కర్మఫలాల నుంచి విముక్తి చెందుతూ కులోన్నతి పదోన్నతిని పొందుతూ జీవితంలో సంతోషంగా ఉండండి.